సో భారత మాత పూజ లోపల రేపు ఎల్లుండి 2 రోజులు మాట్లాడే అవకాశం వచ్చింది. 2 రోజులు ఉందా సార్ మీకు ప్రోగ్రామ్? 2 రోజులు అంటే 2 చోట్ల రిపబ్లిక్ డే సందర్భాన్ని మనకు ఆర్ఎస్ఎస్ లో భారత మాత పూజ అంటారు. అందరికి రిపబ్లిక్ డే అంటే తెలుసా? ఎవరైనా చెప్పండి, రిపబ్లిక్ డే ఎందుకు చేస్తారు? గణతంత్ర దినోత్సవం. అదే అంటే ఏంటి? రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన దినం కదా సార్. ఓకే, సుగుణ గారు చెప్పండి. సుగుణ గారు ఏదో చెప్తున్నారు స్వామి. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని అలవాటైందా కానీ ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు వాళ్ళనే చూడమన్నాము. ఆ తర్వాత మనం రాజ్యాంగం తయారు చేసుకొని మొత్తం స్వతంత్రంగా సర్వస్వతంత్రంగా మనం చేసుకునే రోజు సార్ ఆ రోజు నుంచి. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఒక గవర్నర్ పెట్టినారు సార్, నాకు తెలిసి ఆ గవర్నర్ కూడా తీసేస్తారు 25th రిపబ్లిక్ డే. జనవరి 26 అనేది ఏర్పడిన రోజు అదే. కానీ రాజ్యాంగము యాక్చువల్ గా నవంబర్ కే అయిపోయింది. కానీ 2 నెలలు వెయిట్ చేశారు. ఎందుకో తెలుసా? జనవరి 26 నాడే చేసుకుందామని పెట్టుకున్నారు. కానీ ముందే అయిపోయింది. యాక్చువల్లీ రాజ్యాంగము మనకి ఏంటంటే రాయడం మొదలెట్టారు. 22 కమిటీలు ఉన్నాయన్నమాట. అందులోపల అంబేద్కర్ గారిది ఒక కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అనే ఒక కమిటీ అంబేద్కర్ గారిది. అలాంటివి మిగతా 21 కమిటీస్ ఉన్నాయన్నమాట. ఈ కమిటీస్ అందరూ కూడా మొత్తం అంతా కన్సాలిడేట్ చేశారు. చేసిన తర్వాత అది రెడీ అయిపోయింది. అనుకున్న టైం కంటే ముందే రెడీ అయింది. రెడీ అయితే ఏం చేశారు వాళ్ళు? నవంబర్లోనే రెడీ అయింది. వాళ్ళందరూ లేదు జనవరి 26 దాకా వెయిట్ చేద్దాము అని అన్నారు. ఎందుకు? మన దేశం గురించే మనకు తెలియదా? సరే, జెండా ఎలా ఎగరేస్తారో తెలుసా? పోనీ ఎవరికైనా ఇందులో జెండా ఎలా ఎగరేస్తారో తెలుసా? రేపు ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. తప్పు చెప్తే తప్పు చెప్తే ఆల్రెడీ పైకి కట్టేసి తర్వాత ఆ ముడిని తీస్తారు సార్. ఓకే, ఇంకెవరైనా? పైకి పంపించేసి థ్రెడ్ కట్టి ఆ థ్రెడ్ లాగుతారు సార్. అదే ఆగస్ట్ 15th వేరేలా ఉంటుంది, దీనికి వేరేలా ఉంటుంది. ఓకే, ఆగస్ట్ 15th ఏమో కింద నుంచి పైకి తీసుకొస్తారు, అది పైకే ఉంచి. ఓకే, ఇంకెవరైనా? ఇంతమంది ఉన్నారు కదా, చాలా మంది చదువుకున్న వాళ్ళు, చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కదా. గవర్నర్ ఎగరవేస్తాడు అనుకుంటాను సార్. కరెక్ట్, అన్ఫోల్డింగ్ ద ఫ్లాగ్. అదే. అయితే దీనికి 15th ఆగస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇస్తామని డిక్లేర్ చేశారు కానీ ఇవ్వలేదు. మన రాజ్యాంగాన్ని అమల్లో తెచ్చిన రోజు సార్. బ్రిటిష్ వాళ్ళు మొదటి నుంచి ఏంటంటే మనకు వేరే పాలనలో ఉన్నాము. తర్వాత మన భారతదేశం లోపల వాళ్ళు ముందు పూర్తి స్వతంత్రం ఇస్తామని అనుకోలేదు. మనం కూడా ఒక చిన్న భాగం లాగా ఉంచేసుకుందాం అనుకున్నారు. మనల్ని చాలా దోపిడీ చేశారు. ఆ తర్వాత ఎలా అయితేనేంటి జలియన్ వాలాబాగ్ జరిగింది, ఇంకా చాలా పోరాటాలు జరిగాయి. మొత్తం మీద 1930 వచ్చేసరికి ఏమైందంటే, లేదు ఇంకా మనం ఇక పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసుకుందాము. ఇప్పటి వరకు ఏంటంటే మనం వీళ్ళ లోపల అక్కడి నుంచి వాళ్ళు పరిపాలిస్తారు, మనం వారిలో ఒక డామినియన్ స్టేటస్, అంటే ఒక చిన్న ఆటోనమస్ రీజన్ లాగా స్వతంత్ర పాలనగా పెట్టుకుందాము. కానీ బ్రిటిష్ వారి రాజ్యాంగం కిందకే వచ్చేలాగా పెట్టుకున్నారు అనమాట. 1930కి మాత్రము అలా వద్దు, మనకు స్వతంత్రం కావాలి. అంతవరకేమో ఏదో వాళ్ళ దగ్గర చిన్నగా మనని మనం స్వతంత్రంగా పరిపాలించుకోగలిగితే చాలు. ల్యాండ్ బ్రిటిష్ వాళ్ళదే, వాళ్ళు మనకి కొద్దిగా స్వతంత్రం ఇస్తే మనము జరుపుకొని నడిపించుకుందాము వాళ్ళ కింద అని అనుకున్నారు అనమాట. 1930 వచ్చేసరికి ఏమైందంటే అప్పటికే చాలా ఘోరాలు జరిగిపోయాయి. 1919 లోపల మనకి జలియన్ వాలాబాగ్ జరగడం, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోవడము, తర్వాత జలియన్ వాలాబాగ్ అవడము. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ లోపల చాలా మంది చనిపోతారు. చనిపోయిన తర్వాత భగత్ సింగ్ వీళ్ళందరూ అప్పుడు పోరాటము జరపడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఉంటాయి. తర్వాత మహాత్మా గాంధీ చేసినటువంటి ఉద్యమాలు, అందులోపల చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని చెప్పి అందులో సహాయ నిరాకరణ ఉద్యమం లోపల భాగంగా అందరూ కూడా
అన్ని చోట్ల మొత్తం దేశవ్యాప్తంగా అలజడి చేస్తూ ఉంటారు. ఆ ఆందోళన చేస్తున్న సమయంలో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ని ఒక్క చోట తగలబెడతారు. పెట్టగానే గాంధీజీ గారు ఏమంటారంటే వద్దొద్దు, మనం చిన్న ఇన్సిడెంట్ వైలెన్స్ ఉన్నా కూడా మనము తీసుకెళ్లకూడదు అని చెప్పి ఆపేయించేస్తారు. ఆ విధంగా అప్పటి నుంచే ముస్లిమ్స్ ఏమో మాకు సెపరేట్ గా కావాలి అనేటటువంటిది వాళ్ళకు ఉంది. వాళ్ళు మనతో కలిసేది కేవలం ఏంటంటే మన భూభాగం వచ్చిన తర్వాత అందులో సెపరేట్ గా వాళ్ళు ఉండాలి అనే ఒక భావన ఉండేది వాళ్ళకి. ఎప్పటికీ కూడా ఈ గడ్డ మాది అనేది ఎప్పుడు ఉండేది కాదు, దీన్ని విభజించి మేము తీసుకోవాలనే భావననే ఉండేది. సరే, ఈ సమయం లోపల ఇంకా కొనసాగుతుంటే సైమన్ కమిషన్ వచ్చింది. అది వచ్చేసరికి ఏంటంటే ఎవరినైనా ఇక అరెస్ట్ చేయడానికి దానికి వాళ్ళకి ఎక్కువ పవర్స్ అవి వచ్చాయని తెలిసి సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పేసి 1927 ఆ టైంలో చాలా గొడవ చేస్తారు. ఆ సమయంలోనే లాలా లజపత్ రాయ్ని చంపేస్తారని చెప్పా కదా, చెప్పగానే ఆయనని రక్తం పోయి పాపం చనిపోతారు అనమాట ఆయన. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు ఏంటంటే లాభం లేదుగా, మనం బ్రిటిష్ వాళ్ళ కింద ఉంటే ఎప్పటికీ వారే మనల్ని పరిపాలిస్తుంటారని చెప్పేసి సరే మనమే మొత్తం పరిపాలన చేసుకుందామని పూర్ణ స్వరాజ్ అని చెప్పి డిక్లేర్ చేసుకుని జనవరి 26 ని ఇండిపెండెన్స్ డేగా అప్పటి నుంచి పెట్టుకున్నారు. అప్పటి నుంచి 1947 వరకు 1946 జనవరి వరకు కూడా మన స్వతంత్ర దినోత్సవము జనవరి 26 నాడు చేసుకున్నారన్నమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చిందేమో ఆగస్టు 15 కదా. ఆగస్టు 15 నాడు స్వతంత్రం ఇచ్చేసరికి సో మరి అలాగే ఇప్పుడు మళ్ళీ దాని లేదు, మాకు జనవరి 26 దాకా నువ్వే పరిపాలించు అనలేరు కదా, స్వతంత్రం తీసేసుకున్న తర్వాత మరి జనవరి 26ని మర్చిపోకూడదు కదా. అందుకోసం ఏం చేశారంటే వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేశారు అనమాట. ఇంకో 2.5 ఏళ్ల పాటు అయిన తర్వాత ఇంకా ఇన్నాళ్ళు వెయిట్ చేసాం, ఇంకో 2 నెలలు వెయిట్ చేయడానికి ఏముంది, జనవరి 26ని కూడా గుర్తుంచుకుందామని చెప్పేసి 1950 జనవరి లోపల మనకు రాజ్యాంగాన్ని నిర్మించారన్నమాట. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం ఆధారంగా, అమెరికన్ రాజ్యాంగం ఆధారంగా, జర్మన్ రాజ్యాంగం ఆధారంగా, కెనడా రాజ్యాంగం ఆధారంగా, జర్మన్ లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇలా రకరకాల రాజ్యాంగాలను కలిపి మన దేశానికి అనువుగా రాశారు. అయితే మనది ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ దానికి అనుగుణమైనటువంటి స్వతంత్రం. బ్రిటిష్ వాళ్ళకి ఎట్లా అయితే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడో మనకు కూడా ప్రైమ్ మినిస్టర్ గొప్ప. అమెరికా స్వతంత్రం ఏమో ప్రెసిడెంట్ బేస్డ్, మనదేమో పార్లమెంటరీ బేస్డ్ అన్నమాట. ఒక వ్యక్తి చేతి లోపల మొత్తం డెసిషన్ ఉంటే దాన్ని ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మనదున్నది పార్లమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. పార్లమెంట్ అంటే ఒక్క ప్రైమ్ మినిస్టర్ తీసుకోవడానికి వీలుండదు. ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ డెసిషన్ తీసుకున్నా ఆయన మంత్రి మండలి తర్వాత లోక్సభ రాజ్యసభ కూడా అందరు ఆమోదించాలి. ఇప్పుడు ఎలాంటి కొన్ని బిల్స్ ఉంటాయి, కొన్ని బిల్స్ లోపల ఉదాహరణకి మీకు ఫైనాన్స్ బిల్స్ ఉంటాయి. ఫైనాన్స్ బిల్స్ మీకు జస్ట్ సింపుల్ మెజారిటీతో గెలవదు, 75% ఆఫ్ ద పీపుల్ అందరూ కలిసి ఒప్పుకోవాలి. అదేవిధంగా మన కాశ్మీరు మన 370 ఆర్టికల్ తీశారు, అలాంటివి ఏవైతే పెద్ద పెద్ద ఉంటాయో అలాంటి టైంలో అందరూ ప్రతిపక్షాలు కూడా కలిసి రావాల్సిందే, లేకపోతే అది యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఆ సమయం లోపల సినిమా చూడండి, అది ఏం సినిమా నేను మర్చిపోయాను, కాశ్మీర్ పైన ఆర్టికల్ 370 అని ఒక సినిమా వచ్చినట్టుంది. ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా, ఎందుకంటే ఇక మన దేశం గురించి కూడా తెలుసుకోకపోతే ఎలాగా. సో కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగం రాసుకున్నారు అందరూ కలిసి చాలా కష్టపడి, అంటే ఎవరు కూడా దీన్ని దుర్వినియోగం చేయకుండా. సరే, తర్వాత ఏం చేశారంటే చాలా రకాలుగా మార్చారు, 100 పైన మాడిఫికేషన్స్, అమెండ్మెంట్స్ అంటారు అనమాట. ఆ అమెండ్మెంట్స్ చాలా చేసి మొత్తం మీద ఏదైతే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగము అలా నడుస్తుంది. అసలు రాజ్యాంగం ఉంది కాబట్టి మనకి ఇంత మాత్రమైనా ఉంది. ఇప్పటికీ కూడా చాలా బ్రిటిష్ వాళ్ళ నియమాలే ఇంకా ఉన్నాయి. ఈవెన్ ఐపీసీ అవి కూడా ఈ మధ్య మార్చి భారతీయ ఏదో ఉంది, నేర స్మృతి అని ఏదో పెట్టి మళ్ళీ దాన్ని బిఎన్ఎస్ అని చెప్పి మార్చారు అన్నమాట. కొన్ని మార్చారు, క్రిమినల్ కోడ్స్ అవి కొన్ని మార్చారు. అట్లా చేసి మొత్తం మీద 26 జనవరిని తీసుకొచ్చారు. గణతంత్రము అంటే మన అందరము కలిసి రిపబ్లిక్, మనం అందరము కలిసి ఎన్నుకున్నటువంటిది, మన అందరము కలిసి రాజ్యాంగంలో ఉన్నదాన్ని కలిసి పాటిద్దామని. అపార్ట్మెంట్ అనుకోండి, బైలాస్ పెట్టుకుంటాం, అవునా? అదే విధంగా రాజ్యాంగంలో అన్ని నియమాలు రాసుకుని ఆ నియమాలకు అనుగుణంగా మనము పరిపాలిస్తాం అన్నమాట. కాబట్టి ఎవరు కూడా రాజ్యాంగం కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. కావాలంటే పార్లమెంట్ లో అందరూ కూర్చొని రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు, అంటే మొత్తం రాజ్యాంగాన్ని తీసేయడానికి ఉన్నది, చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేయొచ్చు. అలాగా అమెండ్మెంట్స్ అందరూ కూడా చేయవచ్చు అనమాట. అంటే రాజ్యాంగమే అన్నిటికంటే గొప్పది, రాజ్యాంగాన్నే పాటించాలి. ఒకవేళ ఎవరైనా నేను రాజ్యాంగాన్ని పాటించను అని అంటే అప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అంటే ఎంతమంది అంతమంది కూర్చొని దాన్ని మార్చాలి. సో ఇట్స్ నాట్ ఈజీ, అమెండ్మెంట్స్ కూడా నాట్ ఈజీ. అయినప్పటికీ కూడా 120, 130 మార్పులు చేర్పులు జరిగాయి. చాలా పెద్ద బుక్ మనది, ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం మనది. సో అందుకోసం అని చెప్పేసి ఈ పుణ్యభూమి లోపల పుట్టడం అనేది ఎన్నో కోట్ల జన్మ లోపల చేసుకున్నటువంటి అదృష్టము.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్ని దేశాలు ఉన్నా కూడా మన దేశంలో పుట్టడం అనేది అది ప్రత్యేకం. అది 1946లోనే యాక్చువల్ గా ఎలక్షన్స్ కూడా అవుతాయి. ఎలక్షన్స్ ఎందుకంటే క్విట్ ఇండియా 1942లో చెప్పిన తర్వాత 1946లో అట్లాగా ఆల్రెడీ మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్ లో ఏమైతుందంటే ఎక్కడెక్కడైతే ముస్లిం వాళ్ళు నిలబడ్డారో అక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళలో ముస్లింస్ నిలబెట్టింది. ముస్లిం లీగ్, కాంగ్రెస్ లో ముస్లింస్ వీళ్ళిద్దరు కొట్టుకునేసరికి కాంగ్రెస్ గెలిచేది. గెలిచేసరికి అప్పుడు ముస్లింస్ కి అర్థమైంది ఏంటంటే ఇక లాభం లేదు, కాంగ్రెస్ గెలుస్తుంది, మనం 27 మందిని మాత్రమే గెలిచాము, సో మరి ఇప్పుడు దేశానికి రేపు స్వతంత్రం వచ్చిన తర్వాత మన పని అయిపోయినట్టే, సో మనం ఎప్పుడు మైనారిటీలో ఉండిపోతాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మరి స్వతంత్రం ఇవ్వాలంటే ఏం చేయాలి, సో చంపేద్దాం అందరినీ. దాన్ని డైరెక్ట్ యాక్షన్ డే అంటారు. దొరికిన హిందువులు దొరికినట్టుగా ఊచకోత కోసేశారు అన్నమాట. కోసేసి ఆ బెంగాల్ మొత్తాన్ని నరకం. బెంగాల్నే పాపం ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా బెంగాల్ చాలా ఫెర్టైల్ ల్యాండ్. అది కాక ఏంటంటే రీసెంట్ గా ఓటీటీలో మూవీ వచ్చింది సార్, బెంగాల్ ఫైల్స్. ఓకే, రైట్ అవును. ఇంకా నేను అది చూడలేదు, కానీ అది చాలా అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, అది తప్పక చూడండి. నేను చూడలేదు, బట్ అది చాలా మంచి మూవీ, అందరూ చూడండి. సో ఈ డైరెక్ట్ యాక్షన్ డే అనేది మొదలెట్టక ముందు కూడా మనకు బెంగాల్లో చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. అసలు బెంగాల్ ఏంటంటే ఇతర దేశాల నుంచి వచ్చిన జనాలలో చాలా మంది బెంగాల్కి ఎందుకు వచ్చారు అంటే బెంగాల్ ఫర్టైల్ ల్యాండ్, అది కాక అన్ని మినరల్స్ అవి అన్ని దొరుకుతాయి. అది కాక మళ్ళీ ఏంటంటే అది పోర్ట్ కు దగ్గర ఉంది, హుగ్లీ నది దగ్గర ఉంది. అక్కడ జనాలందరూ కూడా మంచి యాక్టివ్ గా తెలివైన వాళ్ళు ఉన్నారు. అందుకోసమని అక్కడికి వచ్చేసి ముందు ఫస్ట్ బెంగాల్ అటాక్ చేసేసి బెంగాల్ లోపల ఉండిపోయి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి పెట్టేవాళ్ళు. అప్పటికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండేది కాదనమాట. వ్యారెన్ హ్యాస్టింగ్స్ అని చెప్పి ఆయనను మొదట్లో పెట్టారనమాట. పెట్టిన తర్వాత అది కొనసాగిన తర్వాత చాలా ఏళ్ళు, ఎప్పుడైతే మళ్ళీ మనం 1857 లోపల సిపాయిల తిరుగుబాటు చేశామో మొత్తం భారతదేశాన్ని క్వీన్ విక్టోరియా మన ఏదైతే బ్రిటిష్ రాణి ఉంటుందో ఆవిడ కిందికి తీసుకొచ్చేసి బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగంలో ఒక క్లాస్ పెట్టారు ఇండియాది. దాని కింద మనల్ని పరిపాలించేలాగా చేసేసారు అన్నమాట. అంటే మనకు పూర్తి హక్కులను కోల్పోయేలాగా చేశారు. ఎందుకంటే ప్రతి చోట ఇప్పుడు మనకు బిల్లులో ఎవరైనా విన్నారండి? బిల్లులు అంటే ఈ కొండల్లో వాటిల్లో ఉంటారు కదా, వాళ్ళ రైట్స్ అంటే అడవి జాతులు పాపం వాళ్ళ అడవిని నాశనం చేయడము, వాళ్ళ అడవిలో పండించే వాటిని అన్నింటినీ తీసుకోవడము, బిల్లులను దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేసేయడము, వాళ్ళకి ఏదైతే సహజ ప్రకృతి వారితోని ఉందో ఆ ప్రకృతికి అందరికీ కూడా దూరం చేసేవాళ్ళు అనమాట. పాపం వాళ్ళు పోరాడి పాపం అంత బాగుంది అంటే 1857 వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం అందరం యుద్ధం లోపల ఓడిపోయామో మొదటి సిపాయిల తిరుగుబాటులో, ఓడిపోగానే వాళ్ళు ఏం చేశారు, ఓకే దొరికిపోయారు వీళ్ళు ఇండియన్స్ అని చెప్పేసి దొరికినట్టుగా బిల్లులని వాళ్ళని చాలా దారుణంగా సతాయించేవాళ్ళు. మిగతా అన్ని చోట్ల చాలా సతాయించేవాళ్ళు. ఎవరైనా అరుస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అరిచే వాళ్ళ నోళ్లు మూయించడం కోసమని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి దాన్ని అమెరికన్ వాళ్ళే బ్రిటిష్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఏవో హ్యూమ్ అని చెప్పేసి ఆయన హ్యూమ్స్ ఏదో ఉంది, ఆయన ప్రారంభిస్తారు. రైట్. సో ఆయన ప్రారంభించగానే దానికి మన డబ్ల్యూసి బెనర్జీ అని చెప్పేసి ఆయనని ప్రెసిడెంట్ గా చేసి అలాగా వాళ్ళ మాటలు వింటూ కొంతవరకు అంటే మన వాళ్ళని సంజాయించడానికి ప్లస్ వాళ్ళకు తొత్తుల్లాగా పనిచేయడానికి కూడా కొంతవరకు అలా కొనసాగింది. సరైన లీడర్స్ లేరు, సరైన వాళ్ళు లేరు. ఇదే టైంలో మన ఇండియాలో 3 స్ట్రాంగ్ లీడర్స్ ఉండేవాళ్ళు, బాల్ లాల్ పాల్ అని చెప్పేసి, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాలా లజపత్ రాయ్. వీళ్ళ 3 పాపం చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. వాళ్ళ 3 కూడా క్రమక్రమంగా వీక్ అయిపోయారు. ఇందాక చెప్పాం కదా, లాలా లజపత్ రాయ్ ఏమో 1920 ఎవరో అన్మ్యూట్ లో పెట్టుకున్నారు, ఎవరో మ్యూట్ నుంచి అన్మ్యూట్ అయ్యారండి, ఎవరిది వారు చూసుకోండి ఒకసారి. సో అయితే ఆయనను అలా చంపేస్తారు 1927లో. ఇటు పాపం బాలగంగాధర్ తిలక్ ఏమో ఇది మన బెంగాల్ ని 2 ముక్కలు చేశారనమాట. బెంగాల్ అనేది ఇప్పుడు మన బంగ్లాదేశ్, ఈ ఒరిస్సా, బెంగాల్, కొంత బీహారు ఇంత కలుపుకొని ఇంత పెద్దది బెంగాల్ అనేది, చాలా పెద్ద దీన్ని. దాన్ని ఏం చేశారంటే 2 ముక్కలు చేశారు. చేసి దాన్ని అటు సైడ్ ఈస్ట్ బెంగాల్, ఇటు సైడ్ వెస్ట్ బెంగాల్ అన్నారు. వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు మనం ఉన్న బెంగాల్ ని వెస్ట్ బెంగాల్ అంటారు, ఈస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ అని చెప్పేసి మనము తర్వాత అంటాం కదా, అలా చేసింది. అది 1905 లోపల లార్డ్ కర్జన్ అని ఒక ఆయన చేస్తారన్నమాట. చేసిన తర్వాత మరి బెంగాల్ ని విభజన చేశారు. చాలా మంది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా చేశారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి యూనిటీని దెబ్బతీయడానికి. ఇప్పుడు మీరు బెంగాల్లో చూసుకుంటే ఎంతమంది బంకిం చంద్ర చటర్జీ గాని, రవీంద్రనాథ్ ఠాగూర్ గాని, శ్యామప్రసాద్ ముఖర్జీ గాని, అంటే ఇద్దరా ఎంతమంది అక్కడి నుంచి స్ట్రాంగ్ లీడర్స్ వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా అణగదొక్కుతుండే వాళ్ళు ఉంటే, కానీ అక్కడేమో చాలా టాలెంటెడ్ పీపుల్ అందరూ అక్కడి నుంచే వచ్చేవాళ్ళు.
వస్తుంటే వాళ్ళకి అన్ని అవేర్నెస్ ఉంది, వాళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. వందే మాత్రం అనేది అక్కడి నుంచి వచ్చిందే, వందే మాత్రం. మళ్ళీ మన జనగణమన అక్కడి నుంచి వచ్చిందే, సో బెంగాల్ నుంచి వచ్చిందే. సో ఇలాగ మళ్ళీ అక్కడ క్వీన్ విక్టోరియా ప్యాలెస్ కి మీరు అక్కడ వెళ్తే చూడొచ్చు. క్వీన్ విక్టోరియాది ఎంత పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నారు. సో ఆ విధంగా చాలా ఇదిగా చేశారనమాట. ఆ ప్రాంతం అంతా కూడా చాలా అంటే ఈ కలకత్తా ప్రాంతం అంతా కూడా చాలా. వాళ్ళు మళ్ళీ కలకత్తాలో, మద్రాసులో, ఇంకోటి ఎక్కడ 3 చోట్ల వాళ్ళు, బాంబేలో ఫోర్ట్స్ పెట్టారనమాట. 3 ఫోర్ట్స్ పెట్టేసేసి ఆ 3 ఫోర్ట్స్ ని వాళ్ళ కింద ఉంచేసి వాళ్ళు పరిపాలించేలాగా. ఇంత చేస్తే బ్రిటిష్ వాళ్ళు కేవలం 10,000 మందే పరిపాలించేవాళ్ళు మనని. మనందరినీ కూడా మనతోనే కొట్టించేవాళ్ళు. మనదే ప్రాబ్లం, ఎప్పుడైనా కూడా ప్రాబ్లం మనదే. ఈ సమయం లోపల, ఒక టైం లోపల బెంగాల్ లోపల పూర్తి అనావృష్టి. ఎలాంటి అనావృష్టి అంటే, బెంగాల్ అంటే ఇప్పుడు మనం ఆలుగడ్డలు అంటాం కదా, వాటిని బంగాళాదుంపలు అంటారు అన్నమాట. సరే, ఆ బంగాళాదుంపలు ఏవైతే ఉంటాయో ఆ బంగాళాదుంపలన్నిటినీ కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. మిగతా అక్కడ పాపం పంటలు పండలేదు, ఏమీ లేదు అసలు వాళ్ళకి దారుణంగా. ఐర్లాండ్ అని ఒక కంట్రీ ఉంది. ఐర్లాండ్ లోపల కూడా ఈ బంగాళాదుంపల మీద బతుకుతారు అన్నమాట. ప్రపంచంలో కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఏది అంటే ఆలుగడ్డ. మేము ఆలుగడ్డ అంటాము, ఆంధ్ర వాళ్ళు బంగాళాదుంప అంటారు కదా. సో అయితే ఆ దాన్ని లేకుండా చేశారు. జనాలకు ఏదైతే బేసిక్ న్యూట్రిషన్ దొరకకుండా చేసి లక్షలాది మందిని చంపేశారు. అన్ని రకాలుగా పాపం చెడు ఎదుర్కొన్నదంతా కూడా బెంగాలీలే ఎదుర్కొన్నారు. పాపం వాళ్ళకి చాలా కష్టపడ్డారు దేశాన్ని కాపాడడానికి. మనం ఏంటంటే అదృష్టం ఏంటంటే సౌత్ ఇండియాలో ఉండడం వల్ల కొంతవరకు ప్రొటెక్ట్ అయ్యాం మనం. మీరు నార్త్ ఇండియా చూసుకున్నట్లయితే ఈ తుర్కోళ్ళు వచ్చినా అటే అటాక్ చేశారు, మనకు ఇంకెవరు వచ్చినా అటే అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కూలగొట్టేశారు, మన కల్చర్ ని నాశనం చేసేశారు మనల్ని అత్యంత దారుణంగా. దాంతో ఇప్పుడు మీరు చూస్తే నార్త్ ఇండియాలో ఒక్క పెద్ద టెంపుల్ మీకు కనిపించదు. ఉన్నవి కూడా ఏదంటే ఇప్పుడు ఈ సోమనాథ్ టెంపుల్ ఉంది. సోమనాథ్ టెంపుల్ ని రీబిల్డ్ చేద్దామంటే అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు అనమాట. ఒప్పుకోకపోతే మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన మళ్ళీ సొంత దీంతో పెట్టుకుని రిస్క్ తీసుకొని ఖర్చు చేశారు. ఇవన్నీ ఏంటంటే మన అసలు మీకు నార్త్ లో మనలాగా ఇప్పుడు మన సౌత్ లో చూసుకోండి ఎలాంటి మ్యాసివ్ టెంపుల్స్ ఉంటాయి. సో మనము బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల తక్కువ ఇంపాక్ట్ అయ్యాం, కానీ అక్కడ పాపం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పాలన వచ్చింది, క్రిస్టియానిటీ స్ప్రెడింగ్. ఇటు చూస్తేనేమో మళ్ళీ వీళ్ళు ఇది తుర్క వాళ్ళ దెబ్బలకి. తుర్క వాళ్ళు మామూలుగా కాదు, వాళ్ళు మనం కొట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఆ రాజు క్షమించు అంటే ఆ ఊరుకో అని చెప్పేసి, నీకు దగ్గర ఏం తీసుకున్నానంటే 10 లక్షల రూపాయలు తీసుకుంటే చలో 20 లక్షలు తీసుకుని ఈ రాజ్యానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు వదిలేసేవాళ్ళు. తుర్కోలు అట్లా కాదు, నువ్వు ఓడిపోయావు, వాడు 3 సార్లు ఓడిపోతే మన వాళ్ళు అలాగే వదిలేసే రే మాఫ్ కర్దో యార్ అనగా వదిలేసేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత తుర్కోడు ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. వచ్చి ఈసారి మనం ఎప్పుడో ఒకసారి 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఓడిపోయేవాడు అనుకోండి, 5వ సారి మనం ఓడగొట్టేవాడు. ఎవడో హిందూ రాజుని పట్టుకొని ఓడగొట్టేవాడు. ఓడగొట్టగానే ఓడిపోతాం కదా, ఓడగానే ఫస్ట్ ఇక్కడ తల బద్దలు కొట్టేసాడమే, ముక్కలు చేయడము, ఆడవాళ్ళని ఎత్తుకోవడము, ఆడపిల్లల్ని ఎత్తుకోవడము, మగవాళ్ళందరినీ బానిసలుగా చేయడము, ఆడవాళ్ళందరినీ లైంగిక బానిసలుగా చేయడము, అన్ని చోట్లకు గిఫ్ట్లుగా పంపించడము. సో తుర్క వాళ్ళు చేసిన దారుణాలు చాలా ఎక్కువ. వీళ్ళు ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేసేసారు కదా. వాళ్ళు ఏం చేశారంటే మన విద్యా వ్యవస్థ తీశారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాలని మేము క్రిస్టియన్ మతాన్ని పెంచగలిగాము, ఇండియాలో ఎందుకు చేయలేకపోతున్నాం. సో వాళ్ళు మెల్లగా తమిళనాడుని చూశారు. సౌత్ లో ఒక్క తమిళనాడుని పట్టుకుంటే చాలు అని చెప్పి, టెంపుల్స్ అవి ఎక్కువ ఉన్నాయి కదా, సో తమిళనాడు మీదకి యుద్ధం అది వెళ్ళలేమని అక్కడ మీకు ద్రవిడ మూమెంట్ అది తీసుకొచ్చి, మీరు వేరు ఆర్యులు వేరు, నార్త్ ఇండియన్స్ మంచి వాళ్ళు కాదు, వాళ్ళ ఆర్యులు, మీరేమో ద్రవిడులు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇక్కడికి తొక్కేశారు, అందుకే మీరు కర్రగా ఉంటారు శ్రీనివాస్ లెక్క అని ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు అనమాట. చెప్తే నిజంగా కూడా కొద్దిగా మనం సౌత్ ఇండియన్స్ కొద్దిగా కర్రగా ఉంటాం కదా. సో దాంతో ఏమైందంటే అట్లా రెచ్చగొట్టేసి మనం అన్నది కిందకు నొక్కేసారని చెప్తే మనకు కోపం వచ్చి హిందువుల మీద గొడవలు పెట్టడము, మన లోపల కులాల విభజన చేయడము. వాళ్ళు కుల గణన చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు కుల గణన మొట్టమొదటిసారి చేసింది వాళ్ళే. అప్పటి వరకు ఇండియాలో అసలు కులాలే పెద్దగా పాపులర్ ఉండేవి కాదు. అలాంటి కుల గణన చేయడము, ఇలా చేసి మనందరినీ విడగొట్టుకుంటూ పోయారు. తర్వాత సర్వీస్ పేరు మీద మదర్ తెరీసా వాళ్ళందరూ కూడా మళ్ళీ బెంగాల్ నుంచే స్టార్ట్ అయ్యారు. ఆవిడ వేరే దేశం సిటిజన్ అయినప్పటికీ కూడా నా బెంగాల్ కలకత్తానే నా ఊరు అని చెప్పేసి చెప్పుకోవడము. ఆవిడ అక్కడ చాలా రకాల మత కన్వర్షన్స్ చాలా చేశారని చెప్పి, అన్ని చోట్లకు కూడా మత ప్రచారం చేశారని చెప్పి, ఎవరిని కొట్టకుండా తిట్టకుండా సహాయం చేసి యేసు ప్రభువు నిన్ను కాపాడును అనగానే మారిపోతారు. మన వాళ్ళు అమాయకులు. ఇప్పుడు మన ఇప్పుడు ఈ గ్రూప్ లోపల నేను ఇంత బోధ చేస్తున్నాను అనుకోండి, చేస్తుంటే ఆత్మబోధ ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఎవడో వచ్చి ఒక మంత్రం ఇస్తాను, దా ఈ మంత్రం చదవమ్మా, ఆయన మీ శ్రీనివాస్కి ఏం తెలియదు, ఆయనంతా ఆత్మబోధ అదేనంట, అవన్నీ కాదు. ఇప్పుడు నేను మీకు అందరికి ఎన్నోసార్లు చెప్పాను, నా ప్రవచనాలు అవి వింటే మీకు ఏం పుణ్యం రాదు, ఆలోచన పెరగచ్చు అంతేగాని పుణ్యం రాదు. మీరు ఏదో గంట సేపు పుణ్యం తెచ్చుకున్నాము అని అనుకుంటే మీకు పుణ్యం రాదు.
అది. కానీ మీ లోపల ఎవడన్నా వచ్చేసి దాదా మంత్రం ఇస్తానికి ఈ మంత్రం కనుక నువ్వు 1,00,000 సార్లు చదివితే నీకు పెళ్లి అయిన వాళ్ళకి ఇంకో పెళ్లి అవుతుంది, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అవుతుంది, చదువు లేని వాళ్ళకి చదువు వస్తుంది, ఇట్లా చెప్తే ఒప్పేసుకుంటారు. శ్రీనివాస్ది తప్పు అంటారు, వెళ్ళిపోతారు. ఏమిటోనండి శ్రీనివాస్ మాటలు అర్థమే కావు. ఆ సినిమా లోపల అంటాడు కదా, ఏ సినిమాది, శంకరాభరణం లోపల, ఏమిటో ఈయన పాటలే కాదు మాటలు కూడా నాకు అర్థం కావు అని చెప్పేసి అంటాడు కదా. అలాగా ఈ శ్రీనివాస్ గారి మాటలు కూడా మనకు అర్థం కావండి అని చెప్పేసి మీరేం చేస్తారు, ఎవడైతే మీకు ఆశ చూపిస్తాడో వాడి కాళ్ళు మొక్కుతారో, వాడు పైసలు తీసుకుంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు నమ్ముతారు. నమ్మి తప్పుదారిలో వెళ్ళడానికి అదే జరిగింది ఇండియాలో. జరిగి అలా చేసి అత్యంత దారుణంగా రోగాలకు చనిపోయి, ఆ కలకత్తాలో మీరు చనిపోయిన వాళ్ళకి ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, ఎంత దారుణం అంటే ఇట్లా పశువులు అవి కూడా ఇలా ఆకలికి ఎండిపోయి చచ్చిపోయిన ఎముకలు కనిపిస్తాయండి మీకు. అత్యంత క్రూరమైనటువంటి అనావృష్టి. ఉన్న కొద్దిపాటి బంగాళాదుంపుల్ని వీడు ఐర్లాండ్ కి అక్కడికి ఇక్కడికి పంపించుకొని, ఐర్లాండ్ లో కూడా దొరికినవి మళ్ళీ అవి కూడా తీసుకెళ్లి వేరే చోట్ల తను ఇంకో ఉన్న చోట్ల చేసుకోవడానికి, ఆ విధంగా మన దేశం యొక్క ఇదంతా కొట్టేశాడు. బట్ ఏ విధంగానైతే మళ్ళీ 1946 లోపల వీళ్ళు డైరెక్ట్ యాక్షన్ డేకి తీసుకొచ్చి మళ్ళీ హిందువులను చంపడం మొదలెట్టారు. చంపేసి కలకత్తాని కూడా బెంగాల్లో కలపాలి, అంటే బెంగాల్ కాదు పాకిస్తాన్ లో కలపాలని ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు శ్యామాప్రసాద్ ముఖర్జీ వారు బాగా కష్టపడడం వల్ల అట్లీస్ట్ మనం బెంగాల్ ని కాపాడుకోగలిగాం, వెస్ట్ బెంగాల్ ని. బట్ ఈస్ట్ బెంగాల్ ని వాళ్ళు విడగొట్టగలిగారు. ఈస్ట్ బెంగాల్ ని కూడా పాకిస్తాన్ లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని రెండు చేశారు. వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ అన్నమాట. ఈ రెండు కూడా కలిపి ఒక దేశం అయింది. తర్వాత 1971 లో రెండు విడిపోయి దీన్ని బంగ్లాదేశ్ అని చెప్పేశారు, ఇదేమో సరే పాకిస్తాన్ గా. అట్లాగా సో 1946 లోపల అత్యంత దారుణంగా హిందువులందరినీ చంపేయడము జరిగిందన్నమాట. తర్వాత ఇక 1947 లో మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ అత్యంత దారుణమైన స్వాతంత్రం. దేశ విభజన జరగడం వల్ల చాలా చోట్ల సరిగ్గా ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. పాపం చాలా మంది హిందువులు అటువైపు వెళ్ళిపోవాల్సి వచ్చింది, అటు నుంచి ఇటు రాలేకపోయారు. 20% అప్పట్లో మొత్తం పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో కలిపి 30-35% హిందువులు మిగిలిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో కలిపి 10% ఉన్నారు. పాకిస్తాన్ లో <1%, బంగ్లాదేశ్ లో 9% ఉన్నారు అంటారు, కానీ అది అబద్ధం. అంత లేరు, 8-3% కంటే ఉండరు. 20% పైన ఉన్న పాకిస్తాన్ లో ఇవాళ మనం 1% కంటే తక్కువ ఉన్నాం. పాకిస్తాన్ లో మొత్తం అందరినీ చంపేశారు, మార్చేశారు, అక్కడ ఉన్న ఆలయాలన్నీ కూలగొట్టేశారు, ఏది మిగలకుండా చేశారు. బంగ్లాదేశ్ లో ఇప్పుడు అలాగే చేసి మొత్తం నాశనం చేశారు. మన దేశంలో కూడా మనకి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా చేశారు. ఒకే ఒక మతం, ఒక పాపిష్టి మతం వచ్చింది అంటే దేశం కాదు ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది. చూడండి, ఒక్క తప్పు వ్యక్తి వల్ల ప్రపంచం ఎంత నాశనం అవుతుంది చూడండి. మనమేమో ధర్మం 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 ధర్మం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాజా దిగ్విజయ్ సింగ్ అని ఒక ఆయన ఉన్నారనమాట. పోలాండ్ వాళ్ళని అప్పట్లోపల ఈ జర్మనీ వాళ్ళు వీళ్ళు చాలా దారుణంగా చంపిస్తుండే వాళ్ళు. చంపితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆ పడవ ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మా దగ్గరికి రావద్దు, మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పి 3000 మంది పిల్లలు, ఫ్యామిలీ అందరు కలుపుకొని పడవ ఎక్కిస్తే ఆ పడవ ఎక్కడ ఆగితే అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. చివరికి మన గుజరాత్ రాజస్థాన్ దగ్గర, నాకు ఎగ్జాక్ట్ ప్లేస్ జ్ఞాపకం లేదు, అక్కడికి వస్తే అక్కడ వాళ్ళు రానియడమే కాకుండా వాళ్ళందరికీ ఆశ్రయాలు ఏర్పరిచి వాళ్ళందరికీ విద్య చెప్పించి చదివించి ఆయన దిగ్విజయ్ సింగ్ మనము చాలా మన ధర్మము, మన చరిత్ర మహోన్నతమైనటువంటిది. మనం ఏంటంటే మనం ఇవన్నీ గుర్తించం కానీ ఎన్ని త్యాగాలు నడుస్తే ఇవాళ మనం ఇంత మాత్రం ఉన్నాము. ఇంతమంది ఈ మాత్రమైనా బతుకుతున్నారు అంటే ఎంతమంది చచ్చిపోయారు. మనకు 2 సార్లు యుద్ధమైంది చైనా తోటి. ఆ యుద్ధం అయినప్పుడు, పాకిస్తాన్ తో యుద్ధం అయినప్పుడు వీళ్ళందరూ చనిపోయిన వీళ్ళని విజిట్ చేయడానికి మన మంత్రులు వీళ్ళు వెళ్తుండే వాళ్ళు అనమాట. వెళ్తే ఒక్క సైడ్ చనిపోయిన సైనికులలో ఒక్క సైనికుడు కూడా వీపు లోపల బుల్లెట్ లేదు. అంటే ఎవడు పారిపోతుండగా చనిపోయిన వాడు కాదు, పోరాడి చనిపోయిన వాళ్ళే మన వాళ్ళు. మహోన్నతమైనటువంటి వారసత్వం మనది. అలాంటి దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. 1947 లో చివరికి విడిపోయాము. ఆ విడిపోయినప్పుడు కూడా పాకిస్తాన్ చిన్న కంట్రీ అని చెప్పి దానికి మన దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో, అంటే ఇప్పటికి ఎన్ని బిలియన్స్, ఆ డబ్బు కూడా ఇచ్చేసాము. పాకిస్తాన్ వాళ్ళు మనను గూచకోత కోసారు. ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళే రైలు ఒకటి ఉండేది. ఆ రైలు లోపల
ఒక్క హిందూ బతికేవాడు కాదు. దాన్ని ఏమనేవాళ్ళు? మత కలహాలు అనేవాళ్ళు. మత కలహాలు అంటే రెండు వైపులు చనిపోవాలి కదా. తుర్కోళ్ళందరూ బతికి హిందూస్ ఎట్లా చచ్చిపోతున్నారు? దాన్ని మత కలహాలని ఎలా అంటారు? 100 మంది హిందువులు చనిపోతే ఒకళ్ళో ఇద్దరో తుర్కోళ్ళు చనిపోయేవాళ్ళు. దానికి అది మత కలహాలు, హిందూ ముస్లిం అని చెప్పేసి అనేవాళ్ళు. కాశ్మీర్ ఒకప్పుడు హిందూ ధర్మానికి అత్యంత ప్రాధాన్యత చెందినటువంటి రాష్ట్రం. మన శంకరాచార్య కూడా కాశ్మీర్ లోనే అన్ని మతాల సమ్మేళనం జరిగినప్పుడు, హిందూ మత సమ్మేళనం జరిగినప్పుడు ఆయనని లీడర్ గా ఎలక్ట్ చేసుకుంటారు. అలాంటిది కాశ్మీర్, ఎందుకంటే కాశ్మీరే గొప్పది. మనకున్నటువంటి అన్ని పుస్తకాలు, కావ్య ప్రకాశము, ధ్వన్యాలోకము, సంస్కృత గ్రామ్, ప్రతి ఒక్కటి అక్కడి నుంచి వచ్చింది. మహోన్నతమైనటువంటి కావ్యాలు, కల్హనుడు, బిల్హనుడు, ఇలా హాలుడు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. రాజతరంగిణి విన్నారు కదా మీరు, గాథా సప్తశతి, రాజతరంగిణి, ఇటువంటి పుస్తకాలన్నీ అక్కడి నుంచి వచ్చినవే. కాశ్మీర్ అనేది అది పూర్తి హిందూ సామ్రాజ్యం. మరి ఏమైంది ఇప్పుడు అక్కడ మీకు లెస్ దాన్ 20, మీకు జమ్మూన్ కనుక తీసేస్తే కాశ్మీర్ లోపల అసలు మీకు హిందువులే కనిపించరు. అక్కడ రోడ్డు మీద కూడా టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిని అసలు పట్టించుకోరు. మీరు కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు ఇది చూసుంటారు, అవంతిపుర రూయిన్స్ అని. అక్కడికి వెళ్తే ఎంత బాధ వేస్తుందో. అది విష్ణు శివ ఆలయాలు అనమాట. మొత్తం కొలగొట్టారు, కంప్లీట్ నేలమట్టం అయిపోయాయి. లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ 20 రూపీస్ టికెట్ తీసుకుంటారు. లోపలికి వెళ్తే ఏడవాలి మీరు. రూయిన్స్, అన్ని రూయిన్స్. మన ఆలయాలు మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు మన హింగళాదేవి కూడా మిగిలిందంటే అది ఎక్కడ మిగిలింది? బలూచిస్తాన్ లో మిగిలింది, పాకిస్తాన్ లో మిగల్లా. తర్వాత మళ్ళీ ఒక 3 years బ్యాక్ పాకిస్తాన్ లోపల ఒక లార్జెస్ట్ హిందూ టెంపుల్ కడదామని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్నారు అనమాట. నిశ్చయించుకుంటే చివరికి అది టెంపుల్ కట్టనీయలేదు. వాళ్ళు కట్టనీయకుండా అది ఆపేశారు. అలాగే మళ్ళీ మన కుషుడు, లవుడు వీళ్ళు పరిపాలించినవి అక్కడ కొన్ని ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆ టెంపుల్స్ మీరు విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఏం లేదు, వాళ్ళ విగ్రహాలు లేవు. ఇక్కడ ఆ ఆలయ చుట్టుపక్కల మాత్రం కన్స్ట్రక్షన్ ఉంది. లోపల దాన్ని చక్కగా యూరినల్స్ గా వాటికి వాడుతున్నారు. ఆ ప్రాంగణం అంతా అట్లాగే ఉంది, లోపల మాత్రం విగ్రహాలు లేవు. మనం కూడా హైయెస్ట్ లెవెల్ పవర్ వాళ్ళని తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఊరికి దండం పెట్టుకొని రావడమే, అంతే. చాలా దురదృష్టమైనటువంటి ఇదన్నమాట. అలాంటి దాంట్లో ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడము, అందులో కూడా తప్పులు తడకలు చాలా ఉండడము, దాన్ని ఇప్పుడు మార్చేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల సరే ఈ మాత్రమైనా బతుకుతున్నాం. ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని మన దేశాన్ని కాపాడుకోవడమే తప్ప మనకి ఇంకా వేరేదేం లేదు. అది యక్ష ప్రశ్నల రోజు ఇవ్వండి ఎందుకని అనకండి, ఎమోషనల్ అయిపోయి ఏవేవో చెప్పేశాను. జై శ్రీకృష్ణ. సో ఒక్కసారి నేను మళ్ళీ మన నేతాజీ పుట్టినరోజు సార్, ఆ రోజు ఏం చెప్పలేదండి సార్ మీరు? ఏంటమ్మా? నేతాజీ పుట్టినరోజు అయినట్టుంది కదండి. నేతాజీ పుట్టినరోజు అండి, నేతాజీ పుట్టినరోజు అయినట్టుంది కదండి. చెప్తారని మీరు అనుకున్నాను. నిన్న అనుకుంటాను 23వ తారీఖు అండి. గుర్తు చేద్దాం అనుకుని నేను మర్చిపోయిన రోజు సాయంకాలం చెప్పుకుందాం ఒకసారి కొంచెం నేతాజీ గురించి. కరెక్ట్. నేతాజీ గురించి ఇంతకు ముందు చాలా సార్లు నేతాజీ పుట్టడమే మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. ఆయన మహానుభావుడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి హైలీ టాలెంటెడ్. మెడిటేషన్ అవి అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇంట్లో కూడా చిన్నపిల్లాడు అవడంతో అందరూ బాగా నన్ను ముద్దు చేసినట్టుగా ముద్దు చేసేవాళ్ళు ఆయనను కూడా. కాకపోతే ఆయన రిచ్ ఫ్యామిలీ. తర్వాత ఆయన ఆల్ ఇండియా ఫస్ట్ ICAS ఎగ్జామ్, అంటే IAS ఎగ్జామ్ అప్పట్లో ICAS అనేవాళ్ళు, అందరూ టాపర్. తర్వాత గాంధీ వాళ్ళ టీమ్ లో కూడా చాలా ఫాస్ట్ గా ఎదుగుతాడు, ఎలక్షన్స్ లో గెలుస్తాడు కూడా. గాంధీ టీం అంతా ఈయనకి ఎగేనిస్ట్. సో ఈయనతో పోటీ చేయమంటే నెహ్రూలు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు భయపడి మేం చేయమంటే చివరికి మన తెలుగు ఆయన ఒక ఆయనని పట్టాభి సీతారామయ్య అని ఆయనని ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఎగేనిస్ట్ గా కాంటాక్ట్ చేస్తే ఆయన ఓడిపోతారు. 2 ఓట్లతో ఓడిపోతాడు ఆయన. అంటే గాంధీజీ సపోర్ట్ చేసినా కూడా అందరూ అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్నటువంటి విలువ దేశంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాలా విలువ ఉండేది. సరే ఆ తర్వాత ఆయన గాంధీ మాత్రం ఒప్పుకోరు. నా మాటలు వింటేనే నువ్వు ఇది అంటాడు. కాదు మీరు అర్థం చేసుకోండి అంటే, లేదయ్యా ఇప్పుడు యుద్ధం నడుస్తుంది, 2వ ప్రపంచ యుద్ధం నడుస్తుంది. 2వ ప్రపంచం యుద్ధం అయిపోయిన తర్వాత మనం బ్రిటిష్ వాళ్ళతోటి అగ్రెసివ్ గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు అగ్రెసివ్ గా వెళ్తే కష్టము అంటే అప్పుడు ఈయన కోపం ఇచ్చుకుంటాడు సుభాష్ చంద్రబోస్. మీరు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు మారతారని ఎలా అనుకుంటారు? మొదటి ప్రపంచ యుద్ధం అవ్వగానే 1914 to 1919 అట్లా అయినగానే 1919 లోపల జలియన్ వాలాబాగ్ చేసి 3000 మందిని ఊచకోత పోసేశారు. మీరు ఎలా నమ్ముతారు బ్రిటిష్ వాళ్ళని అని చెప్పి చెప్తాడు. ఈయన కోపం వస్తుంది. నా పాడైపోయిన కొడుకులో ఒకటివి నువ్వు అనుకుంటానంతే, నువ్వు వెళ్ళిపోవాలి అంటాడు. వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన పాపం వెళ్ళిపోగానే హౌస్ అరెస్ట్ చేయిస్తారు. ఈయన వేషం మార్చుకొని ఇంటి నుంచి షిమ్లా టు కాల్కా టు లాహోర్ టు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో వేషం మార్చుకొని చాలా చాలా
ఆయన experience సార్. ఇక్కడ ఆ ప్రశ్న వెళ్ళిన తర్వాత ఇండియా రేడియో మిషన్ కూడా ఇస్తారు. ఇండియా లోపల కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఇక్కడ జపాన్ సింగపూర్ కొంత దూరం తన అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు. ఆ 2 నెలల పాప వదిలేసి ఇప్పుడు ఇదంతా పడవలి మంచి మని కాదు. వాళ్ళ తల్లి కూడా జరుగుతుంది. నేను తప్ప ఏమీ లేదు కదా, ఎందుకు అని చెప్పేసి బాధపడు. ఎందుకయ్యా సౌత్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ స్లోగా ఉంటారు కానీ వాళ్ళ లోపల చాలా టాలెంట్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ నార్త్ ఇండియన్ టీమ్ లీడర్స్ వీళ్ళకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అంత తెలివితేటలు ఆయనకి. అంటే అఫ్ కోర్స్ ఏం లేని ఐఏఎస్ టాపర్ అవుతాడా కానీ. సో అదైన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్తారు. జపాన్ వాళ్ళ సహాయంతో మణిపూర్ దాకా వస్తారు. ఇంకోసారి పోరాటంలో ఓడిపోతారు. తర్వాత ఈయన ఒక్కరిని మాత్రం అంటే ఇండియాకి వెళ్లే అవకాశం వస్తుంది. రాగానే అప్పుడు ఒక 7-8 మంది కలిసి వెళ్ళాలి. ఆ ఫ్లైట్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళందరూ సెకండ్ ఫ్లైట్ లో వస్తాడే, నువ్వు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కని చెప్పి ఎక్కిస్తారు. పాపం ఈయనకు తెలియగా ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఆయన ఏమైంది అనేది తెలియదు. ఆ ఫ్లైట్ కూలిపోయింది అని చెప్పి ఎక్కడో ఒక న్యూస్ పేపర్ లో వేస్తారు అనమాట. ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆయన కనిపించగాని బెంగాల్ లోపల గుమ్నాం బాబా అని ఉంటాడు. మీకు అందరికి ఎవరికైనా తెలిస్తే ఒక్కసారి గూగుల్లో చూడండి, గుమ్నాం బాబా అని. ఆ గుమ్నాం బాబా ఈయనని అని చెప్పేసి అంటారు. ఈయన ఏంటంటే ఒక యోగి వేషం లోపల ఉండిపోయాడు చాలా ఏళ్ల పాటు అని చెప్పేసి అంటారు. ఆ గుమ్నాం బాబాను చూస్తే మీకు అసలు సుభాష్ చంద్రబోస్ కి ఆయనకు తేడా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ దేశభక్తుడు, ధర్మానికి కూడా ఇష్టపడ్డవాడు, అంటే హిందూ ధర్మం. సో ఖచ్చితంగా ఆయన గుమ్నాం బాబా అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ఫైల్స్ ని చాలా రోజుల పాటు అలా క్లోజ్ చేశారు, అవి క్లాసిఫైడే. అయితే గమ్మత్ ఏంటంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫైల్స్ ని బయటకు తీశారు కానీ అందులో ఏముంది అనేది మాత్రం ఈ రోజు వరకు ఎవరికి చెప్పలేదు. మరి ఏముంది అనేది ఎవరికి తెలియదు. మనకి ఇప్పటి వరకు కూడా ఆ ఫైల్స్ లో ఏముంది అనేది తెలియదు. ఆయన ఇప్పటికీ ఖచ్చితంగా దేహం వదిలేసి ఉంటారు. అయినప్పటికీ కూడా ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు మనకి. ఎందుకంటే ఇంత మంచి గవర్నమెంట్ ఉండి కూడా మనం ఆ ఫైల్స్ లో ఏముందో మనకు పబ్లిక్ చేయలేదు, వాళ్ళు అంటే జనాలకు ప్రకటించలేదు. మరి ఏం జరిగింది అనేది కూడా తెలియదు. కాకపోతే ఆయన స్ఫూర్తి వల్ల మన యాట్లీ అని చెప్పి ఆయన పేరేంటి, ఈ బ్రిటిష్ ఎవరైతే గవర్నర్ గా పనిచేశాడో ఆయన చెప్పాడు, స్వాతంత్రం వచ్చింది గాంధీ వల్ల, నెహ్రూ వల్ల కాదు, సుభాష్ చంద్రబోస్ వల్ల. ఇండియాలో అప్పటికే చాలా చోట్ల రెవల్యూషన్ స్టార్ట్ అయింది. నేవీ వాళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు, ఆర్మీ వాళ్ళు రెవల్యూషన్, వీళ్ళందరి ముందు మేము బతకడం కష్టము. ఎందుకంటే వీళ్ళున్నది 10,000-15,000 మందే కదా, అంటే సైన్యంలో. కానీ ఉన్నదంతా ఇండియన్సే కదా. మీరు కంచె సినిమా చూసారు కదా, కంచె సినిమాలో హీరో బ్రిటిష్ గవర్నమెంట్ లో సైనికుడు అన్నమాట. సో అట్లా చాలా మంది బ్రిటిష్ గవర్నమెంట్ లోనే సైనికులుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ ఎదురు తిరిగితే బ్రిటిష్ వాళ్ళకి ఏముంది, అందుకోసమని ఉన్న డబ్బంతా పట్టుకొని మనని ముక్కలు చేసి మనకు తేడాలు పెట్టి వాళ్ళు ఒక లాస్ట్ గవర్నర్ జనరల్ ఆయన లార్డ్ మౌంట్ బ్యాటన్ అని ఆయనను పెట్టేసి కొన్నాళ్ళు మనం పరిపాలిస్తున్నామని తెలుసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోతాడు ఇంకా. సో ఆయన నేను 4th, 5th, 6th క్లాస్లలో ఎప్పుడో ఉన్నప్పుడు ఆయన దేహం వదిలేశారు, లార్డ్ మౌంట్ బ్యాటన్. సో అది సంగతి. ఎనీవే, సో ఏమో మంచి విషయాలు తెలుసుకున్నాము. నేతాజీ కుటుంబం ఏమైనా ఉందంటారా సార్? పాప
నేతాజీ కుటుంబం ఏమైనా ఉందంటారండి? ఆ పాపది అసలు ఏం తెలిసిందా? ఉంది కదా నేతాజీ, ఆయన కూతురు, కొడుకులు, కూతుర్లు, వాళ్ళందరినీ పెద్ద ఫ్యామిలీ ఉంది ఇప్పుడు. అంటే ఇతను ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, కానీ ఆ అమ్మాయి ఉంది, వాళ్ళు సంస్కృతిలో ఉన్నారు. వాళ్ళ తర్వాత 2-3 తరాలు ఇంకా ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో ఉన్నాయి, కానీ వాళ్ళు పాపులర్ కాలేదు. మీకు గాంధీ కుటుంబం పాపులర్ అయిందా? పాపులర్ కాలేదు. అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి కుటుంబం పాపులర్ అయిందా? పాపులర్ కాలేదు. సుభాష్ చంద్రబోస్ గారి కుటుంబం పాపులర్ అయిందా? పాపులర్ కాలేదు. నెహ్రూ ఒక్కడే పాపులర్ అయ్యాడు. నెహ్రూ అయినప్పుడు వాళ్ళు 1947 లోపల ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలి అని చెప్పి 15 మంది మెయిన్ చీఫ్ పీపుల్ అందరి లోపల ఎలక్షన్ పెడతారు. పెడితే 14 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఓటేస్తారు, ఒకరేమో ఎవరికి ఓటేయరు, న్యూట్రల్ గా ఉంటాడు. మహాత్మా గాంధీకి నెహ్రూ గారు అంటే ఇష్టం. గమ్మత్ ఏంటంటే ఇద్దరు ఎడ్యుకేషన్ సేమ్ తెలుసా? ఈయన లాయరే, ఆయన లాయరే. ఈయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. కాకపోతే నెహ్రూ గారు ఏంటంటే కొద్దిగా పాలిష్డ్ గా ఉంటారు, స్మోకింగ్ చేస్తారు, మంచిగా స్టైలిష్ గా స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు, అమ్మాయిలతో చాలా ప్రేమగా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఇవన్నీ ఈయనకు వల్లభాయ్ పటేల్ కి పాపం అవన్నీ రావన్నమాట. కొద్దిగా మూడీగా ఉన్నట్టు ఉంటారు. ఉంటే ఆయన మొహం కూడా చాలా సీరియస్ గా ఉంటది, ఎందుకులే అని చెప్పేసి ఈయన గాంధీ గారు ఏం చేశారంటే నెహ్రూ గారినే సెలెక్ట్ చేశారు. చేసేసరికి నెహ్రూ గారు అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన కూడా చేశారు. ఆయన కూడా కొన్ని మంచి పనులు చేశారు, ఏం చేయలేదని కాదు. కానీ ఇక ఒక స్టేజ్ తర్వాత ఏమైపోతుందంటే నేను గెలవాలి అనే వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరినీ తొక్కేయడం జరుగుతుంది కదా. నెహ్రూ గారు ఈవెన్ ఆర్ఎస్ఎస్ ని కూడా తొక్కేసేవారు. అలాంటిది చైనా యుద్ధం జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ వాళ్ళ సహాయానికి వెళ్ళలేదు. 3000 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రాణాలకు తెగించి మందులు, ఆహార సప్లైలు అన్ని కూడా వెళ్ళి చైనా వాళ్ళకి ఇచ్చేసేస్తుండే వాళ్ళు. వస్తే అప్పుడు నెహ్రూ గారు గుర్తించి 1963 ఈ రోజు అంటే రేపు మన ఎల్లుండి 26 జనవరి నాడు, రిపబ్లిక్ డే నాడు ఈ 3000 మందిని పరేడ్ చేయమని చెప్పాడు. ఫస్ట్ టైం ఆయన లైఫ్ లోపల ఆర్ఎస్ఎస్ ని గుర్తించారు. ఆర్ఎస్ఎస్ ఒక్కటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దేశ సేవ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. జై శ్రీకృష్ణ. ఇక యక్ష ప్రశ్నలు చెప్పుకుందామా? ఇంకా ఇందులో ఏమన్నా ఉందా సార్? ఒక చిన్న డౌట్ సార్. అమ్మా అడుగు సార్. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయే టైంకి మనమే రూల్ చేసుకుంటున్నాం మన కంట్రీని. కానీ ఆయన చనిపోయిన తర్వాత నేను విన్నది ఏంటంటే నీరా ఆర్య అని తన ఫాలోవర్ ని చాలా హింసలు పెట్టారు. మీకు తెలుసు, మీకు తెలుసు మీ నేతాజీ ఎక్కడున్నారో మీకు తెలుసు అనేసి. సో అది మీరు చెప్తే వినాలనుకుంటున్నాను సార్. ఒక్క ఆయననే కాదు, ఇంకా చాలా మందిని హింస పెట్టారు అని చెప్పేసి. ఒకరిని కాదు, మన రూలింగ్ లో ఆయన ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో 15 మంది ఉన్నారు, మొత్తం 14 మంది ఉన్నారు. ఆ 14 మందిని కూడా హింస పెట్టి ఎక్కడున్నారని కనుక్కోవడానికి ఎంత ప్రయత్నం చేశారు. మరి ఆయన చనిపోయినప్పుడు మరి చనిపోయారని చెప్పొచ్చు కదా. ఇది కూడా క్లాసిఫైడ్ ఫైల్స్ లోంచి వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంతే. దాన్ని ఎవ్వడు కూడా ప్రూవ్ చేయలేరు. ఆ 14 మందిని హింస పెట్టారు అనేది మాత్రం ఇప్పటికీ బెంగాల్ లోపల చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ ఫైల్స్ బయటికి రాకుండా చేశారు కదా, చెప్పడం కష్టం. అందుకోసమని సుభాష్ చంద్రబోసు గుమ్నాం బాబా, ఇది మన యక్ష ప్రశ్నలు ఇవాళ ఒకటే ప్రశ్న తెలుసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. అందులో ఒకసారి వీలైన వాళ్ళు ఎవరైనా గుమ్నాం బాబా అని చూడండి, చూస్తే మీరు షాక్ అయిపోతారు. అసలు మొత్తం సుభాష్ చంద్రబోసే అచ్చు గుద్దినట్టుగా. సో చూస్తే తెలుస్తుంది. బట్ ఉంది వాళ్ళ ప్రమేయం లేదు అని మాత్రం అనడానికి వీల్లేదు. ఎవరైనా కూడా వాళ్ళు, ఎందుకంటే గాంధీ గారు ఆయనకున్నది అహింస, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టే. కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఈ అతివాదం పైన ఇష్టం ఉండేది కాదు. ఆయన ఈవెన్ ఇప్పుడు మన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళకి మరణశిక్ష విధించినప్పుడు గాంధీ గారు ఒక్క మాట చెప్పి మన శిక్ష అయిపోయేది. జైలు బయట, ఆ ఉరికంబం చేసే బయట కొందరు వేల మంది, లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు, మహాత్మా గాంధీ గారు ఒక్క మాట చెప్తారేమో అని చెప్పేసి. చిన్న పిల్లలు తెలుసా, వాళ్ళేం పెద్దోళ్ళు కాదు, మన పిల్లల ఏజ్ ఉన్న వాళ్ళు. చేసిన నేరం కూడా ఏం లేదు తెలుసా, స్మోక్ బాంబ్ వేస్తారు అంతే. దానికి వాళ్ళని చంపేయడమే కాకుండా మన చరిత్ర లోపల వాళ్ళని బందిపోటులుగా సృష్టించారు. వాళ్ళని అన్ని పుస్తకాలలో వాళ్ళని దొంగలుగా, బందిపోటులుగా చేసి ప్రచారం చేశారు. పాపం చిన్న పిల్లలు 18, 19, 20 ఏళ్ళకి ఏముంటది వాళ్ళకి మెచ్యూరిటీ? దేశభక్తి తప్ప. ఒకటే గుర్తుంచుకోండి, దేశాన్ని కాపాడుకోకపోతే మనము వేస్టే. దేశమే మనకు ఉన్నది, మిగిలిపోయినది దేశం ఒక్కటే. ఏమో అడ్డగోలు పనులు చేసుకుంటూ దేశాన్ని, ధర్మాన్ని ఇగ్నోర్ చేసుకుంటే రేపు ఈ జన్మ ఇస్తాడా దేవుడు? ఒకసారి ఆలోచించండి.
దేవుడిచ్చిన ఒకే ఒక్క జన్మకి మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ముఖ్యం కాదా? ఆలోచించండి ఒకసారి. దేవుడిచ్చిన ఒక్క జన్మని, ఒకే ఒక్క జన్మని ఎలా ఉపయోగించుకోవాలి మనం? విష్ణు వర్షకారో బాధ్యత వదిన, మంచి చేసావు పారాయణం. జయ హనుమాన జ్ఞాన గుణసాగర డిషుం డిషుం. ఆంజనేయ స్వామి కిలోమీటర్లు పారిపోతున్నాడు వీళ్ళు చేసే పారాయణలకి. వీళ్ళకొక్కడికి పొట్ట ఇది చేస్తే అక్షర ముక్క తెలియదు దేశం గురించి, అక్షర ముక్క తెలియదు ధర్మం గురించి. ఒక జన్మ వచ్చింది కదా, మనిషి జన్మ, దాన్ని సద్వినియోగం చేసుకోలేమా? జై శ్రీకృష్ణ. ఇంకేమి ఎవరికి ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే నేను యక్ష ప్రశ్నలలో ఇంపార్టెంట్వి 4 ఉన్నాయి, 2 కవర్ చేస్తాను. మన నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ పరిపాలన తేవాలంటున్నాడు కదా, టాపిక్ కి సంబంధం లేదు. ఇంకేదన్నా ఇప్పుడు నేను చెప్పిన వాటిపైన ఏదైనా ప్రశ్న ఉంటే చెప్పండి. వండర్ఫుల్. అందరికి కూడా భారత్ మాతకి జై. ఒక్కసారి నేను ఇది ఆపేసి మళ్ళీ ప్రారంభిస్తాను.